వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్. ఎందుకంటే వైన్ షాపులకు లేనటువంటి హైవే తోలుకుంటారా? మీరందరూ కూడా ఆలోచించండి. హైవే పాలసీ ఏంటంటే హైవే మీద మందు షాపులు ఉండకూడదు, వైన్ షాపులు ఉండకూడదు. వైన్ షాపులు హైవే నుంచి 300 మీటర్ల దూరంలో ఉండాలి. కానీ మనకి హైవే ఆనుకుని ఉన్నాయి కదా. నువ్వు ఒక దగ్గర వచ్చి హైవే కాదని చెప్పి టోల్ దగ్గరికి వచ్చేసరికి హైవే అంటే నేను ఊరుకుంటానా? మళ్ళీ కొత్త గ్రామం ఏంటంటే 1200 కోట్లు పెట్టి మేము అభివృద్ధి చేస్తాం. 1200 కోట్లు పెట్టి నువ్వు అభివృద్ధి చేయదలుచుకున్నావు అంటే గాజువాక ప్రాంతంలో టోల్ గేట్ పెట్టద్దు, 12 దగ్గర నువ్వు పెట్టు. మన గాజువాక ప్రాంతానికి వస్తే ముఖ్యంగా టోల్ గేట్ విషయం. టోల్ గేట్ మళ్ళీ టెండర్ ఇచ్చారు, అవునా? పెట్టిస్తావా? ఎవరికైనా దమ్ముంది అక్కడికి వచ్చి పెట్టడానికి? చూద్దాం ఎవరొచ్చి అక్కడ ఆక్షన్ అక్కడ ఉంటాడో ఆడికి ఎవరికి అంత దమ్ముందో చూద్దాం, అంతేనా? టెండర్ కాకపోతే ఏమి ఇచ్చుకుంటే ఇచ్చుకోండి. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే రేపు వెళ్ళి నేను ధర్నా చేస్తాను ఢిల్లీలో, అలాగే గవర్నర్ గారి ప్రసంగాన్ని మేము అడ్డుకుంటాము. అంటే ఈ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రికి ఎటువంటి ఆలోచన ఉందో ఒక్కసారి చేయాలి. దీని ఆలోచన మీరు గమనించాలి. రేపు అసెంబ్లీకి రాకుండా ఉండడం కోసం చేస్తున్నటువంటి అన్ని ఎత్తుగాడు ముఖ్యంగా ఆయనకి అద్భుతమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా శాసనసభ్యులుగా, మంత్రులుగా, ప్రతిపక్ష నేతలుగా అసెంబ్లీ ఒక వేదిక. అసెంబ్లీలో మాట్లాడరట, ఢిల్లీ వీధుల్లో కూర్చుంటారట. అసలు శవ రాజకీయాలు చేస్తుంది ఎవరన్నా ఆలోచిస్తే రాజకీయాలకు ఆదులు ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఆ పార్టీ ఆవిర్భావమే వైఎస్ఆర్ గారు శవం పై నుంచి స్టార్ట్ అయింది. 2019 ఎలక్షన్